Hi friends, welcome to Free Shakti 777 YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వుడ్ లైక్ టు అండి. వుడ్ లైక్ టు అంటే అర్థం ఏమిటంటే ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి వుడ్ లైక్ టు అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ముందుగా సబ్జెక్ట్ని తీసుకొని అంటే ఐ లేదా వి, యు, దే, షీ, హీ, ఇట్, దట్ అనే పదాన్ని తీసుకొని దాని తర్వాత వుడ్ లైక్ టు ప్లస్ వెర్బ్ అన్ని చెప్పడం జరుగుతుంది. ఐ వుడ్ లైక్ టు గో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. షీ వుడ్ లైక్ టు కమ్, ఆమె రావాలనుకుంటుంది. దే వుడ్ లైక్ టు టీచ్, వారు బోధించాలనుకుంటున్నారు. హీ వుడ్ లైక్ టు గివ్, అతడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇలా ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి వుడ్ లైక్ టు ప్లస్ వెర్బ్ అన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇందులోనే ఎస్ అన్న పాజిటివ్ క్వశ్చన్స్ అనేది చూద్దామండి. అంటే ఒక వ్యక్తిని క్వశ్చన్ అనేది ఎలా అడుగుతామని చూద్దాం. ఓకే, ముందుగా వచ్చేసి వుడ్ అనే పదాన్ని తీసుకొని హెల్పింగ్ వర్బ్ని వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని దాని తర్వాత ప్లస్ సబ్జెక్ట్ యు అయితే యు, ఐ అయితే ఐ, హీ అయితే హీ, షీ అయితే షీ, ఇట్ అయితే ఇట్, దట్ అయితే దట్ అనే సబ్జెక్ట్ని తీసుకొని దాని తర్వాత లైక్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. వుడ్ యు లైక్ టు గో, మీరు వెళ్ళాలనుకుంటున్నారా? వుడ్ షీ లైక్ టు కమ్, ఆమె రావాలనుకుంటున్నా. వుడ్ దే లైక్ టు టీచ్, వారు బోధించాలనుకుంటున్నారా? వుడ్ హీ లైక్ టు గివ్, అతడు ఇవ్వాలనుకుంటున్నాడా? ఇలా ఏదైనా ఒక ప్రశ్నని ఎదుటి వ్యక్తిని మనం చేయాలనుకుంటున్నారా అని అడగడానికి వుడ్ లైక్ టుని కూడా ఇక్కడ ముందుగా వుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ లైక్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. ఇందులోనే WH పాజిటివ్ క్వశ్చన్స్ అనేది చూద్దామండి. ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుందంటే WH అంటే వెన్, వేర్, వై అని అంటుంటా కదండి, లేదా హౌ, హౌ మచ్, హౌ మనీ అంటుంటా కదండి. ఇలా WH క్వశ్చన్స్లో మీకు ఏ పదం కావాలంటే ఆ పదం తీసుకొని దాని తర్వాత వుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ లైక్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పడం జరుగుతుంది. వై వుడ్ యూ లైక్ టు గో, మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు. వేర్ వుడ్ షీ లైక్ టు కమ్, ఆమె ఎక్కడికి రావాలనుకుంటుంది. వెన్ వుడ్ దే లైక్ టు టీచ్, వారు ఎప్పుడు బోధించాలనుకుంటున్నారు. హౌ మచ్ వుడ్ హీ లైక్ టు గివ్, అతడు ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు. ఇలా ఏదైనా ఒక పనిని ఎందుకు చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఎలా చేయాలనుకుంటున్నారు, ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అనే అటువంటి పదాలను చెప్పడానికే ఇక్కడ WH అనే ఫార్మ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఓకే, విష్ టు అండి. వుడ్ లైక్ టుకి విష్ టుకి భేదం ఏమీ లేదండి. ఓకే ప్లస్ ఒక హెల్పింగ్ వర్బ్ అనేది మారుతుంది కానీ చెప్పడానికి అర్థం మాత్రం ఒకటే అండి. చేయాలనుకుంటున్నాను, ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి విష్ టు ప్లస్ వెర్బ్ అని వాడడం జరుగుతుంది. ఐ విష్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. షీ డస్ విష్ టు కమ్, ఆమె రావాలనుకుంటుంది. దే విష్ టు టీచ్, వారు బోధించాలనుకుంటున్నారు. హీ డస్ విష్ టు గివ్, అతడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇందులో చూడండి, ఇక్కడ మొదటి సెంటెన్స్లో ఐ విష్ టు గో అన్నాను, ఇక్కడ షీ డస్ విష్ టు అని చెప్పేసాను అన్నాను. ఇందులో దే విష్ టు అన్నాము, ఇక్కడ హీ డస్. ఎందుకు వచ్చింది అని అంటే ఈ విష్ అనేది మనం విష్ టు లేదా విషెస్ టు అని కూడా చెప్పడం జరుగుతుంది. షీ విషెస్ టు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎస్ ఫామ్ యాడ్ చేయకుండా హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేసి చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. డస్ సింగులర్ అయితే డస్, ప్లూరల్ అయితే డూ. కానీ ఇక్కడ నేను డూని మెన్షన్ చేయలేదు, ఎందుకనంటే దే విష్ టు అనేది సింపుల్గా ఉంటుందని. కానీ ఇక్కడ మాత్రం డస్ ఎందుకు మెన్షన్ చేశానంటే హీ విషెస్ టు అని చెప్పేసి అని చెప్పలేము కదా, అందుకని ఇక్కడ డస్ అనేది హెల్పింగ్ వర్బ్ని యాడ్ చేయడం జరిగింది.
ఇందులోనే ఎస్ అన్న క్వశ్చన్స్ చూద్దామండి. మొదటగా సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే డూ లేదా డస్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని దాని తర్వాత సబ్జెక్ట్ని తీసుకోవాలండి. ఇక్కడ సబ్జెక్ట్ మెన్షన్ చేయలేదు, సారీ ఫ్రెండ్స్. సబ్జెక్ట్ని తీసుకొని దాని తర్వాత విష్ టు ప్లస్ వెర్బో అని చెప్పడం జరుగుతుంది. డూ యూ విష్ టు గో దేర్? మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? డస్ షీ విష్ టు కమ్? ఆమె రావాలనుకుంటుందా? డూ దే విష్ టు టీచ్? వారు బోధించాలనుకుంటున్నారా? డస్ హీ విష్ టు గివ్? అతడు ఇవ్వాలనుకుంటున్నాడా? ఇలాంటి ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి విష్ టు లేదా వుడ్ లైక్ టుని వాడడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్ అండ్ షేర్.